తెచ్చుకుంటా పోయిండు, ఉద్ధరించేటోడు ఇచ్చుకుంటా పోయిండు, తెచ్చుకుంటా అప్పులు చేసిండు. ఇప్పుడు మనకు ఒక్క రూపాయి ఏడబుట్టకుండా చేసిండు. ఉల్టా మీరు చేసిన అప్పులు కట్టడానికే మేము చచ్చిపోతున్నాం. రూపాయి మరి 18వ తారీఖు అయినా జీతాలు పడకుండా ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి కదా, ఎందుకో మాట్లాడరు. ఒక్కొనికి ఉద్యోగం ఇవ్వలే, మేము వచ్చిన 10 నెలల్లోనే 50,000 ఉద్యోగం, 30,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు వాళ్ళు. లెక్క చూపి గాలికి మాట్లాడితే సరిపోవు. కేసీఆర్ గారు పెట్టిపోయిన ఎగ్జామ్స్ కి మీరు జీవోలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటే అది కరెక్ట్ అంటారా? చెప్పండి. అయిపోయిందా? నేను చెప్పాలా? కేసీఆర్ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇవ్వడానికి కాంగ్రెస్ వచ్చి ఆపిందా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినాయి అంటున్నారు వాళ్ళు. 10 ఏళ్ళ ఎలక్షన్లు నడిచినాయా? 10 ఏళ్ళు కాదు, ఎప్పుడు పెట్టిండయ్యా? ఒక్కొక్కడు 3 సంవత్సరాలు అయింది ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయ్యి. 3 సంవత్సరాలు ఎలక్షన్లు పెడితే వాళ్ళ ఏజ్ బార్ ఎంత? కొన్ని కోర్టులో కేసెస్ ఉన్నాయి, అవన్నీ నడిచి క్లియర్ అయ్యేసరికి మీరు అధికారంలోకి వచ్చి మాకు నెల లోపల కోర్టు క్లియర్ అయిపోయినాయా? మీకు కానీ కోర్టు క్లియరెన్స్లు మాకు అయిపోయినాయా నెల లోపల? అబ్బా బడే చెప్పినావు తమ్మి. వాళ్ళకి 3 ఏళ్ళు వాళ్ళ జీవితం లోపల ఎలిజిబిలిటీ పోయిందా లేదా?